హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము చికెన్ బిర్యానీ చేసుకుంటున్నాం. దానికి కావాల్సిన చికెన్ కేజీన్నర తీసుకున్నాం. అందులో మసాలాలు, కారం, పసుపు, అల్లం ఎల్లిగడ్డ అన్నీ మొత్తం కలిపి కొంచెంసేపు పొయ్యి మీద పెట్టినాం ఫ్రెండ్స్. సగం ఉడికేంత వరకు ఒక 5-10 నిమిషాలు ఉడికేంత వరకు పొయ్యి మీద పెట్టి తర్వాత రైస్ ఉడికిన తర్వాత బిర్యానీ ప్రిపేర్ చేసినాం ఫ్రెండ్స్. కేజీన్నర చికెన్ ఫ్రెండ్స్, ఇది కేజీ రైస్. ఫస్ట్ బగోన వేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఫస్ట్ కూర అట్లనే డైరెక్ట్ వేస్తే అడుగంటుతుంది కదా, కాబట్టి ఆయిల్ వేసుకొని కర్రీ వేసుకుంటాం. సగం ఉడికిన చికెన్ ఇది 1.5 kg. ఈ ఆయిల్ ఉంది కదా గ్రేవీ, అది అన్నం మీదకి మళ్ళీ వేస్తే వస్తుంది. ఇప్పుడు సగం ఉడికిన అన్నం, ఇది బాస్మతి రైస్ ఫ్రెండ్స్. అన్నంని ఇందులో మిక్స్ కలుపుకొని సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి, లేదంటే అడుగంటుతుంది. ఏమైనా మిస్టేక్స్ చేస్తే కామెంట్ చేయండి. చికెన్లో కొంచెం పెరుగు, నిమ్మకాయ కూడా కలిపిన ఫ్రెండ్స్, మీకు చూపించడం మర్చిపోయినాను. చికెన్లకు కొంచెం ఆయిల్ తక్కువనే ఉండాలి ఫ్రెండ్స్, తక్కువనే వేసుకోండి. ఎందుకని మళ్ళీ ఇంకా మీదికే నెయ్యి కూడా వస్తుంది కాబట్టి ఆయిల్ తక్కువనే ఉండాలి. హోటల్ అంటే ఎక్కువ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందుకే మనం ఇంట్లో చేసుకున్నప్పుడు హెల్తీగా చేసుకోవాలి కదా, అందుకోసమే కొంచెం ఆయిల్ తక్కువనే వేసుకొని చేసుకుంటున్నాం. ఏమైనా తప్పు చేస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మంచిగా చేస్తే మంచిగా చేస్తారు అని కూడా చెప్పండి. టేస్ట్ అయితే సూపర్ ఫ్రెండ్స్. స్మెల్ అయితే సూపర్ వస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇట్లనే చేసుకుంటారా ఫ్రెండ్స్? చెప్పండి, కామెంట్ చేయండి, మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి. నీళ్ళ బగోన పెట్టినాం ఫ్రెండ్స్, బరువు. ఇది ఒక 10 నిమిషాలు అయితే ఇంకా రెడీ అవుతుంది ఫ్రెండ్స్ బిర్యానీ. మేము ఎప్పటికి ఇట్లనే చేసుకుంటాం ఫ్రెండ్స్. మేము మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి, మమ్మీ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వచ్చినా మమ్మీ బిర్యానీ చేస్తుంది ఫ్రెండ్స్. ఇట్లనే చేస్తుంది. ఒక పెద్ద పండగలాగా అవుతుంది ఫ్రెండ్స్ మాకు. ఇంకా మా బాబు కూడా అడుగుతాడు, వాడికి చాలా ఇష్టం చికెన్ బిర్యానీ. వాడి కోసం కూడా చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, టేస్ట్ ఎట్లా అయిందో మేము చెప్తాం. ఇది అయింది ఫ్రెండ్స్, బిర్యానీ కంప్లీట్ అయింది. ఇంకా తినడానికి కొంచెం కొంచెం తీసుకొని తింటాం ఫ్రెండ్స్. ఇట్లా మొత్తం బాగానే ముంగట పెట్టుకోం ఫ్రెండ్స్,
కొంచెం తీసుకొని వడ్డించుకున్న తర్వాత అవసరం అనుకుంటే మళ్ళీ తీసుకెళ్తాం. కన్నీ లేవు. నెత్తి గుంజుతావు ఎప్పటికీ. కన్నయ్య కన్నయ్య నువ్వు కూడా పెట్టుకున్నావు. పొడి పొడి మంచిగా అయింది కదండి. కన్నయ్య లేవు నాని, లేచి కూర్చో. గిచ్చాను గుద్దాలి నేను ఒకటి. మంచి కూర్చో అని చెప్పిన. లేవు. తర్వాత టేస్ట్ చూడండి. టేస్ట్ ఎట్లా అయింది? సూపరా? పొడి పొడి అయింది మంచిగా. హాయ్ ఫ్రెండ్స్, సూపర్ అయింది. మనం బయట హోటల్లో తింటే 150 పెట్టాలి. మనం ఇంట్లో తెచ్చుకొని చేసుకుంటే తక్కువ అవుతుంది. మళ్ళీ ఆయిల్ మించి వేసుకుంటాం. అన్ని ఐటమ్లు మంచిగా వేస్తాం. అక్కడ ఆయిల్ ఎక్కువ వేస్తారు, దానిలో వేస్తారు. సూపర్.